హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమగలవాడు, కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు యొక్క ప్రశస్త నామానికి మహిమయు ఘనతయు ప్రభావాలు కలుగునుగాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు చూపించిన ఈ గొప్ప దర్శనాన్ని బట్టి ఈ సేవా పరిచర్య కొనసాగడానికి దేవుని యొక్క మహాకృప అని మనం ఎంతగానో సంతోషిస్తూ ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఇది కేవలం నా బలము, నా జ్ఞానం కాదు, కానీ దేవుడే ఆత్మస్వరూపుడై ఉండి మన మధ్యన ఆయన కార్యము జరిగిస్తూ ఉన్నాడు. అందును బట్టి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. గతించిన వారాల నుండి కూడా సంఖ్యాకాండములో ఉన్న కొన్ని విషయాలను మనము వింటూ ఉన్నాము. దేవుడి పిల్లారా, ప్రభువు మాట్లాడుతూ ఆయన సన్నిధిలో ఏ రీతిగా విశ్వాసి సాక్షిగా ఉండాలో, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలో ప్రభువు స్పష్టంగా మనతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసంలో సన్నగిలిపోకుండా, అవిశ్వాస భ్రష్టుడై ఉండకుండా, దేవుని రాకడ కొరకు బలమైన సంఘముగా, అనగా సార్వత్రిక సంఘముగా మీరందరూ ఉండాలని ప్రభు పేరట మీ అందరికీ నా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని వినడానికి మనము ఆసక్తిగా ఉన్నాం. దేవుడు గొప్పవాడండి. గొప్పవాడు గొప్ప కార్యాలను చేస్తాడు. గొప్పవాడు గొప్ప కార్యాలను చేసిన మీదట మనం అందరము గొప్పవారమయ్యాం. ఏంటి గొప్పతనము అంటే మనలో ధనముండి గొప్పతనం కాదు, మనలో అష్టైశ్వర్యాలుండి గొప్పతనం కాదు. మనం ఎలా గొప్పవారము అంటే యేసుక్రీస్తుని కలిగి ఉండడమే గొప్పవాళ్ళం. ఇక చెప్పాలి అంటే ఈ లోకంలో ఏ గొప్పతనం మనకు లేకపోయినా పరలోకమందు మనకు గొప్పతనం ఉంది. ఆ గొప్ప మనకే ఈరోజు గొప్పగానే చెప్పుకుంటూ ఉన్నాం. దేవుని పిల్లారా, అలాగే మీరు కూడా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఈ లోకంలో మేము గొప్పవాళ్ళం కాదండి, దేవుడు మాకు ఒక రాజ్యాన్ని నియమిస్తున్నాడు, నిర్మిస్తున్నాడు, అక్కడ మేము గొప్పవాళ్ళు అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వాక్యం చదువుకుందామండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనంలో, వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. దానిమ్మ పండ్ల వరకు విన్నాము. ఈరోజు అంజూరపు పండ్ల గురించి కూడా మనము వినాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ యొక్క దేవుని వర్తమానం వింటున్న ప్రజలందరూ కూడా నాతో ఏకీభవించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క ప్రభువా, పునరుత్థానము ఉదయకాలాన్ని మీ సంఘంతో ప్రభు మాట్లాడడానికి కృప చూపించావు తండ్రి. అయితే మీ సంఘంతో మాట్లాడగలవాడు నీవే. నేను ఎంత మాత్రము కాదు, నేను ఎంత మాత్రము కానే కాదు. మీరు మాట్లాడితే ప్రజలకు వినసొప్పుగా ఉంచాలి, నేను మాట్లాడితే వినువారికి చేదుగా ఉంచాలి. ప్రభువా, మీ మాట మాధుర్యమైనది. మీ మాటలో ప్రభు గొప్ప ఉంది, మీ మాటలో మంచి ఉంది, మీ మాటలో పరిశుద్ధత ఉంది, మీ మాట ఒకరిని ప్రేమిస్తారు. అందువలన మీరు మాత్రమే మాట్లాడండి, కార్యం జరిగించండి. ఈ రోజున ప్రభునైనా మరికొంత విశేషాలు మీ లేఖనముల నుండి మాతో మాట్లాడండి. మీ లేఖనాల్లో ఉన్న సత్యాన్ని
పరలోకపు మర్మాన్ని మాకు బయలుపరచండి. మేమందరం వినుచున్న వారమై ఉన్నాము. పరలోక సత్యాన్ని మర్మాన్ని మేము వినినప్పుడు వాటి యందు సంతోషిస్తూ వాటి ప్రకారముగా మా జీవిత సాక్ష్యం ఉన్నట్లు నడిపించండి. ఈ పరిచర్యను మీరే జరిగించమని దాసుడైన నా ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పిల్లారా, వారు కనాను యొక్క పరిసర ప్రాంతాలకు వెళ్ళి ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి గోత్రములలో 12 మంది ముఖ్యులు మోషే ఆజ్ఞాపించినట్లుగా వారు కొన్ని కనాను పంటలను తీసుకొచ్చారు. వాటిలో 3 రకాల పండ్లు మనం చూస్తాము. 1 ద్రాక్ష, 2 దానిమ్మ, 3 అంజూరం. ఈ రోజున అంజూరముల గురించి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని లేఖనాలు మనతో చెప్తున్నాయి కదా, వారు కొన్ని అంజూరాలు కూడా తెచ్చారు అన్నారు. ఎందుకు అంటే దైవజనుడు వారికి ఆజ్ఞాపించాడు. సంఘం కూడా దైవజనుడి మాటకు శిరస్సు వంచాలి. దైవజనుడు అంటే దేవుని వాడు అని అర్థం. దేవుని వాడు సంఘానికి సెలవిచ్చేటప్పుడు తనకున్న పరిజ్ఞానంతో మాట్లాడలేడు. దేవుడు ఒకవేళ ఏ వ్యక్తి అయినా తనకున్న పరిజ్ఞానంతో మాట్లాడితే ఆ వ్యక్తి దేవుడిని సంపాదించలేడు. లోకంలో ఒక విశేషాన్ని మనం గమనించాలి. దైవ జనాంగమా, ఒక వ్యక్తి దేవుణ్ణి సంపాదిస్తే డబ్బు సంపాదించలేడు. ఒక వ్యక్తి డబ్బును సంపాదిస్తే దేవుని సంపాదించలేడు. ఇంకొక వ్యక్తి దేవుని సంపాదిస్తే డబ్బు సంపాదించలేడు. ఈ సత్యాన్ని వింటున్న వారు మనస్ఫూర్తిగా అంగీకరించాలని తెలియజేస్తూ ఉన్నాను. మోషే ఆజ్ఞాపించాడు, ఆ దేశంలో ఉండే పంటలు, ఆ దేశంలో ఉండే కొన్ని పండ్లు ఏమైతే ఉంటాయో వాటిని తీసుకురండి అన్నాడు. దైవజనుడు ఆజ్ఞాపించాడు. వారు వెంటనే కనాను దేశంలో ఉన్నవన్నీ పండ్లు తీసుకువచ్చారు. మీ సంఘాల్లో కూడా ఆరాధన సమయాల్లో దైవజనుడు ఏదైనా తీసుకురామని మీకు ఆజ్ఞాపించినప్పుడు సండే స్కూల్ పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు చెప్పిన మాటను జాగ్రత్తగా విని ఆ ప్రకారముగా చేస్తే దీవించబడతారు. దేవుడి పిల్లలు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మాట వినాలి. మాట వినుట శ్రేయస్కరము అని వాక్యం సెలవిస్తాను. మాట వింటే ఆశీర్వాదము, మాట వింటే దీవెన. ఈరోజు విశ్వాసులారా, మీరు మాట వినేవారిగా ఉన్నారా, లేక దైవజనుడి మాటను త్రోసివేసేవారిగా ఉన్నారా? ఎలా ఉన్నారు గ్రహించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా, వారు కొన్ని ద్రాక్షలు చూసాము, అంజూరము చూసాము. దేవుడి పిల్లారా, దానిమ్మను చూసాము. ఈ రోజున అంజూరముల గురించి మాట్లాడుతూ ఉన్నాను. గ్రహించాలని మనవి చేస్తున్నాను. అంజూరము చూడటానికి అది కొద్దిగా ఉన్నప్పటికీ అది చాలా విశేషమైనది. చాలా వారిలో నేను చూసాను. దేవుడు పెట్టారా, షుగర్ వ్యాధి కలిగిన వారు, బీపీ వ్యాధి కలిగిన వారు ఈ రోజున అంజూరాలు ఎక్కువగా తింటూ ఉన్నారు. దాని వలన కొద్ది ఆరోగ్యము కలుగుతుందని విశ్వాసం. అవును, దేవుడు ఇచ్చిన ప్రతి పలహారం పండ్లు కూడా ఆశీర్వాదమే. కానీ దేవుడిచ్చి మనం తినడం లేదు, మనము తయారు చేసుకుని తింటున్నాం. అందుకే ఈ రోజున రోగాలు. దేవుడిచ్చినవి మనము తింటే మనకు స్వస్థత ఉంది. దేవుడిచ్చినవి మనం వింటే మనకు స్వస్థత ఉన్నది. దేవుడిచ్చినవి తినకుండా, దేవుడు చెప్పేది చేయకుండా మనం తయారు చేసుకుని తింటున్నాము. మనుషుల మాట వింటున్నాము. అందుకే ఈ రోజున మానవుడు చెడిపోతున్నాడు. మానవుడు బాగుపడాలండి, మానవుడు గొప్పవాడిగా ఉండాలి దేవుని దృష్టిలో. అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని మాట వినాలి. దేవుని మాట ఏది అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. దేవుని మాట వాక్యమే. వాక్యము దేవుని మాట ఉంది. ఆ మాట ఎవరైతే వింటారో వారు ధన్యులవుతారు. దేవుని పిల్లల కనాను దేశం నుంచి వచ్చి వారందరూ కూడా మోషే యొక్క సర్వ సమాజంలో వారు పారాను అరణ్యంలో ఉండినప్పుడు వారు ఇవన్నీ తీసుకొచ్చారట.
చివరగా ఈ రోజున అంజూరాన్ని గురించి వింటున్నాం దేవుని పిల్లారా. అంజూరంలో ఉన్నటువంటి పరిశుద్ధత ఏమిటో, అంజూరానికి ఉన్నటువంటి పరిపక్వత ఏమిటో మీ అందరికీ తెలిసినవి. ఒక్కసారి వినాలని ఆశపడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వం దినాల్లో మేము ఆడుకునే దినాల్లో ఏదైనా ఆడుకునే సమయంలో పడిపోతూ ఉండేవాళ్ళమండి. అప్పుడు మోకాళ్ళకి, మోచప్పులకి, కాళ్ళు వేలులకి కొట్టుకుపోయి దెబ్బలు అవుతూ ఉండేది. ఆ దినాలలో మందులు ఉన్నాయి కానీ మా పూర్వీకులు, మా తండ్రులు ఏం చేసేవారంటే, మేము ఆడుకునే స్థలంలో ఒక రకమైన ఆకు ఉండేదండి. దాన్ని నెత్రాపు అంటారంట. నిజంగా దాని పేరేంటో నాకు తెలియదు కానీ ఆ ఆకు తీసుకొచ్చి నువ్వు చేతులు అట్టు కలిపి వెంటనే పొట్ట కట్టేసేవారండి. తెల్లారేసరికి అది మరి మారు టైప్లో ఉండేది, స్వస్థత పొందేది. పరిసర ప్రాంతాల్లో దేవుడు సృష్టించినవి మనం వాడుతూ ఉంటాం దేవుని పిల్లారా. అలాగే అంశులను కూడా దేవుడు సృష్టించినటువంటి గొప్ప పండు దేవుని పిల్లారా. ఆ పండును కూడా ఇశ్రాయేలీయులు తీసుకొచ్చి మోషేకు ఇచ్చినప్పుడు మోషే ఎంతో సంతోషించాడు. కాబట్టి నా మాట వింటున్న ప్రియమైన దేవుని బిడ్డారా, మీ దైవజనుడిని మీరు కూడా సంతోషపెట్టాలండి. మీ దైవజనుడిని మీరు సంతోషపెడితే ఆశీర్వాదం. మీ దైవజనుడికి సంతోషాన్ని ఇవ్వగలిగిన పిల్లలుగా ఉండండి. మీ దైవజనుడు మీ ఇంటిలో ఉండే తండ్రి కంటే గొప్పవాడు అని గ్రహించాలి. దేవుని పిల్లారా, ఎందుకో తెలుసా? దైవజనుడు మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడండి. అందుకని దైవజనుడిని సన్మానించాలి, గౌరవించాలి. దైవజనుడు, దైవజనులను మనం కాని మాటలు మాట్లాడకూడదు, గర్వముగా మాట్లాడకూడదు, అసభ్యముగా మాట్లాడకూడదు. దైవజనుడు అంటే గౌరవంతో మాట్లాడాలి, సన్మానించినట్లు మాట్లాడాలి. అలాగ మాట్లాడుతూ వారు కొన్ని తనాలు పండ్లను తీసుకొచ్చి మోషేకి ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువులారా, వారు తీసుకొని వచ్చినప్పుడు మోషే వాటిని చేతుల్లో తీసుకుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. గమనించండి దేవుని పిల్లారా, ఏదైనా మన చేతుల్లో తినడానికి ఆహారం కానీ, తినడానికి ఏదైనా ఒక పదార్థము కానీ, ఏదైనా పళ్ళు కానీ మన చేతులకి ఇవ్వబడినప్పుడు పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మీ అందరికీ తెలుసు, యేసు ప్రభుల వారు ఒక చిన్న బిడ్డ దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకున్నప్పుడు కూడా ప్రభు ఏం చేశారు తెలుసా? పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గ్రహించాలి మీరు. అలాగనే నానా పెళ్లి విందులకు ప్రభుల వారు వెళ్ళినప్పుడు కూడా నీళ్ళను ద్రాక్షారసం చేసేటప్పుడు ఆయన పరలోకమందున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇలా మన ప్రభువు అన్ని విషయాలలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవుడు మోషే కూడా సమాజము మధ్యలో ఉండి దేవునికి ఈ పనులను చూచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. మనం కూడా ఏదైనా ఆహారం తినేటప్పుడు, దేవునికి భోజనం చేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఏదైనా తాగేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఏమైనా పండ్లు జ్యూసులు తాగేటప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రభువా, నువ్వు నన్ను ప్రేమించావయ్యా, నీకు వందనాలు స్వామి అని దేవుని నీవు స్తుతిస్తే చాలండి, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ జనాంగమా, అంజురాలు గురించి వింటున్న సందర్భంలో మనకు ఒక వ్యక్తి గుర్తుకొస్తూ ఉంటాడు. రాజులు 2వ గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎవరంటే హిజ్కియా. రాజు 2వ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లారా, ఆ దినములను అని ప్రభు వాక్యాన్ని ప్రారంభిస్తున్నాడు. ఆ దినము ఏ దినము అంటే రోగము కలిగిన దినము. ఆ దినము ఏ దినము అంటే స్వస్థత లేనటువంటి రోజు. ఆ దినము అనారోగ్యముతో ఉండినటువంటి రోజు. ఆ దినము వ్యాధి బాధలతో సతమతమవుతూ బాధకు గురైపోయి ఏ విధమైన స్వస్థత లేక, ఏ విధమైనటువంటి స్వస్థపరిచే వైద్యుడు లేక హిజ్కియా బాధపడుతూ ఉన్నాడట. పైగా దేవుని పట్లగా ఆ వ్యాధి ఎలాంటి వ్యాధి అంటే మరణకరమైన వ్యాధి అని రాస్తున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? అతనికి వచ్చిన వ్యాధి ఎవరును స్వస్థపరచలేరు, ఎవరును బాగు చేయలేరు.
ఏ వైద్యుడి దగ్గర మందు లేదు, ఏ వైద్యుడి దగ్గర జ్ఞానము లేదు. ఇహ సంబంధమైనటువంటి మందులను హిజ్కియాను బాగు చేయగలిగినటువంటి స్వస్థపరచగలిగినటువంటి మందు లేదు. అందువలన అతనికి మరణకరమైన వ్యాధి సంభవించెను. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లగా అక్కడ ఏమని రాయబడిందంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన వ్యాధి సంభవింపగా అని రాస్తూ ఇక ముందుకి ఏమంటున్నాడంటే, ఆమోసు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. చాలా స్పష్టంగా చెప్పేశాడండి ప్రవక్త. నువ్వు బ్రతకవు, నువ్వు మరణమవుచున్నావు, నీకు వచ్చిన వ్యాధి నేను మరణమునకు అప్పగించేది, నీకు వచ్చిన వ్యాధి ఏ వైద్యులను స్వస్థపరచలేనిది కనుక నువ్వు చనిపోతున్నావు కనుక నీ ఇల్లును చక్క పెట్టుకో అంటున్నాడు. ఏ ఇల్లును చక్క పెట్టుకోవాలి? హిజ్కియాకు ఒక ఇల్లు ఉంది, భార్య ఉండవచ్చు, పిల్లలు ఉండవచ్చు. భార్యను పిల్లల గురించి మాట్లాడలేదండి. హిజ్కియా యొక్క ఆత్మీయమైనటువంటి గృహము, ఈ హృదయము, ఈ మనస్సు పాడైపోయింది. ప్రజల మనస్సులను ఎరిగినటువంటి హిజ్కియా, ప్రజల ఆలోచనలు ఎరిగినటువంటి హిజ్కియా, ప్రజల మధ్యన మంచి పరిపాలన అందించవలసిన హిజ్కియాకు ఆలోచించే పరిస్థితుల్లో లేడు, ప్రజలకు మేలు చేసే పరిస్థితుల్లో లేడు. ఎందుకు అంటే అతనికి వ్యాధి ఒకటి ఉంది. అతడు దినదినము బాధకు గురవుతున్నాడు, దినదినము నొప్పికి గురవుతున్నాడు, దినదినము అతడు చనిపోతున్నాడు. బట్ట అతని దినములన్నీ కూడా లెక్కిస్తూ ఉన్నాడు, మరణములకు దగ్గరైపోతూ ఉన్నాడు. ఈ దినాలు చాలా మందికి వ్యాధులు సంభవించినప్పుడు, ఈ దినాల్లో అనేకమైనటువంటి అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్లో ఉంటూ ఇక సుఖం లేదు, ఇక వైద్యులు చేతులెత్తేశారు, వెళ్ళిపోమన్నాడు ఇంటికి, ఇతర బ్రతకరు, ఇతరు చనిపోతారు అని ఇంటికి పంపించేస్తే చాలా మంది ఈ రోజున ఇంకా సజీవులుగా ఉండినటువంటి సాక్ష్యాలు మనకు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కావున దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి హిజ్కియా దైవజనుడైన ప్రవక్త అంటున్నాడు కదా, నువ్వు బ్రతుకము, నువ్వు మరణమవుచున్నావు కనుక నీ ఇల్లును చక్క పెట్టుకో అంటున్నాడు. దేవుని పిల్లల సామెత ఉందండి. సామెత ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఒక వ్యక్తి అట ఊరికి దడి కడతానన్నాడట, కానీ తన ఇంటికి మాత్రం దడి కట్టుకోలేదు. ఇంటికి దడి కట్టుకోలేడు, దేనికి కడతాడట? ఊరికి కడతాడట. ఇక్కడ హిజ్కియా పరిస్థితి కూడా అలాగే ఉంది. తన ఇంటిని చక్క పెట్టుకోలేదు, కానీ తన పరిపాలిస్తున్న రాజ్యాన్ని చక్క పెట్టాలని ఆలోచన చేశారు. చాలా మంది ఈ రోజున ఇంటిని చక్క పెట్టుకోలేదండి. భార్యను మంచి ఆత్మీయంగా నడిపించుకోలేడు, బిడ్డలను ఆత్మీయంగా నడిపించుకోలేడు. అక్కడ దగ్గర ప్రార్థన ఉండదు, ఆ తల్లి దగ్గర ప్రార్థన ఉండదు. కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రము ఎన్నో రకాలుగా వాక్యాలను సంధిస్తూ, ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుతూ, ఆత్మీయంగా మాట్లాడుతూ ఉంటారండి. వారి సాక్ష్యము ఇంటిలో సరి ఉండదు, వారి సాక్ష్యము ఇంటిలో సరి ఉండదు. సాక్ష్యము బాగుండాలండి. హిజ్కియాను దేవుడు అంటున్నాడు కదా, నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు, నీ ఇల్లును చక్క పెంచుకో. ఇల్లును చక్క పెంచుకోబట్టి ఏంటో తెలుసా? తన ఇంటిని వాక్యముతో కట్టుకోలేకపోయాడు, తన ఇంటిని పరిశుద్ధాత్మతో కట్టుకోలేకపోయాడు. ఆత్మీయంగా హిజ్కియా ఇల్లు, హిజ్కియా జీవితము, హిజ్కియా బ్రతుకు నాశనమైపోతుంది అని అర్థం. చాలా మంది ఈ రోజున శరీరానుసారంలో గొప్పవారిగా ఉన్నారండి, శరీరానుసారంగా మంచి హోదాలో ఉన్నారండి, కానీ ఆత్మీయంగా చాలా మంది చనిపోతూనే ఉన్నారు. దేవునికి దగ్గరగా ఉండలేక, దేవునికి సమీపంగా ఉండలేక, దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థనాపూర్వకమైన జీవితములు వారు కలిగి ఉండలేక ఈ రోజున చాలా మంది ఆత్మీయంగా చనిపోతున్నారు. ఆత్మ సంబంధమైన వ్యాధులు ఈ రోజు సంఘంలోని ప్రవేశించాయి.
ప్రభువు కట్టినటువంటి ఇంటిలోనికి వ్యాధులు వచ్చేస్తున్నాయి. ప్రభువు నిర్మించేటువంటి గృహంలోనికి బాధలు వచ్చేస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మీయమైన ఇల్లును కట్టుకోలేని పరిస్థితి ఈరోజు విశ్వాసంలో ఉంది. ఈ రోజున ఎంతో మంది విశ్వాసులు ఎలా ఉన్నారు అంటే, ఏదో ఆదివారం వచ్చింది వెళ్ళామా లేదా, ఆదివారం వచ్చింది ప్రార్థనకు వెళ్ళాలి, ఒక డ్యూటీగా ఎంచుకుంటున్నారు, అదొక పనిగా ఎంచుకుంటున్నారు, ఒక ఆచారంగా చూసుకుంటున్నారు. కానీ నా ఇల్లును ఈ రోజున దేవుని వాక్యముతో కట్టుకోవాలి. నా ఇల్లును ఈ రోజున దేవునికి ఆత్మతో కట్టుకోవాలి. ఈ రోజున నా ఇల్లు కట్టుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల చేత ఏమి మాట్లాడిస్తున్నాడా అని చెప్పి ఆశతో వెళ్ళాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆత్మీయమైన గృహము నువ్వు నేనే. గృహము అనగా ఆలయం. మనమందరము దేవుని ఆలయమై ఉన్నాము. ఈ ఆలయాన్ని చక్కబెట్టుకోవాలి, ఈ ఆలయాన్ని సరిదిద్దుకోవాలి. ఈ ఆలయము పరిశుద్ధముగా ఉండాలి, ఈ ఆలయము పవిత్రముగా ఉండాలి, ఈ ఆలయము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను మరణమునకు అప్పగించడు. దేవుడు పిల్లగా, ఎప్పుడైతే నువ్వు బ్రతకము, నువ్వు మరణిస్తావు అని ప్రవక్త శ్రమించాడో, హిజ్కియా ఒక పని చేశాడండి. చదువుదాం చూడండి. రాజుల 2వ గ్రంథంలో 20వ అధ్యాయము 2వ వచనములో, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడవై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు బ్రతకవు, నీకు మరణకరమైన రోగము ఉన్నది, దానిని బట్టి నువ్వు చనిపోతావు అని సెలవిచ్చాడు. అదే విశ్వాసం అయితే ధనము లేకపోతే అప్పు చేసైనా డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ పరమ వైద్యుడైన యేసు యొక్కకు రామండి. యేసు యొక్కకు ఎప్పుడు వేస్తాం తెలుసా? యేసు యొక్కకు ఎప్పుడు వస్తాం తెలుసా? మార్క్స్ వార్తలు మనం చూస్తూ ఉంటాము. అక్కడ ఒక స్త్రీ ఉంది, 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ. తనకున్నదంతా ఖర్చు చేసి, తనకున్నదంతా అయిపోయిన తరువాత అని రాస్తూ చివరికి ఎక్కడికి వెళ్ళిందంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి ప్రభువుని ఆమె సమీపించలేక ఒక తీర్మానం చేసుకుని ఏంటో తెలుసా? ఆయన వస్త్రపు చెంగును ముట్టితే నేను బాగుపడతాను అని విశ్వసించింది. ఎప్పుడు తెలుసా? తనకున్నదంతా అయిపోయిన తరువాత. డబ్బులు ఉన్నప్పుడు యేసయ్య గుర్తురాడు, హోదా ఉన్నప్పుడు యేసయ్య గుర్తురాడు, ఆరోగ్యం ఉన్నప్పుడు యేసయ్య గుర్తురాడు. యేసయ్య ఎప్పుడు గుర్తుకు వస్తాడంటే అనేక హాస్పిటల్ అన్ని తిరిగి ఇక్కడి దగ్గర ఖర్చు పెడతానికి ఏ విధమైనటువంటి ఆధారము లేక, ఏ విధమైనటువంటి ధనము లేక, ఏ విధమైనటువంటి సహాయ సహకారాన్ని అందనప్పుడు, ఎండిపోయినటువంటి మోడులు మిగిలిపోయినప్పుడు, నీకు మనుషుల సహవాసము తక్కువైపోతున్నప్పుడు, అప్పుడు యేసు ప్రభు దగ్గరికి సమీపిస్తూ ఉంటారండి. దేవుడులారా, ఎక్కడ కూడా జరుగుతున్నది ఏమో తెలుసా? అతడు నేను ఎలా నడుచుకుంటాను, నీకు అనుకూలంగా ఉన్నాను, నీ దృష్టికి ఏమి చేస్తా నీకు తెలుసు కదా ప్రభువా అని చెప్పి వాడ వైపుకు తిరిగి, ముఖము త్రిప్పుకొని వాడ వైపుకు తిరిగి యెహోవాకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచగల యెహోవా నేనే అని ప్రభు సెలవిచ్చాడు. నీ విశ్వాసం నిన్ను బాగు చెయ్యను అని ప్రభు సెలవిచ్చాడు. ఇది మాటలు చెప్పినటువంటి యేసు ప్రభు దగ్గరికి మీరు వస్తున్నావు. నేను ధైర్యపరచగల యేసు యొక్కకు ఎప్పుడు వస్తున్నావు? నేను స్వస్థపరచగల యేసు యొక్కకు నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నేను పరలోకములకు చేర్చగల యేసు యొక్కకు నువ్వు ఎప్పుడు వస్తున్నావు? నీకున్నదంతా అయిపోయిన తరువాత, నీ ఒంట్లో నీ శరీరంలో బలమంతా అయిపోయిన తరువాత యేసు యొక్కకు వస్తున్నావు.
మరణమవుతున్నావు, జాగ్రత్త. మరణమునికి అంచుల యొక్కకు వెళ్ళిపోతున్నావు, జాగ్రత్త. నువ్వు చనిపోతావు, జాగ్రత్త. ఇల్లు చక్కబెట్టుకో. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ఎలాంటి ప్రార్థన అంటే కన్నీళ్లతో బాధంలో వాడికి నొప్పి తెలుస్తుంది, నొప్పి ఉన్నవాడికి బాధ తెలుస్తుందండి. నొప్పి లేనివాడికి ఏ బాధ కలగదు. ఇక నొప్పి ఉంది, పెయిన్ ఉంది ఎవరికి? హిజ్కియా. అందుకనే కన్నీళ్లు విడిచొచ్చు ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో అదే ప్రవక్త మరలా వెనక్కి పంపిస్తున్నాడు దేవుడు. వెళ్ళు, అక్కడ నా కుమారుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. తను ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నా వైపుకు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళు ప్రార్థన చేయమని అడుగుతున్నాడు. అలాగన ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దైవజనుడు ప్రవక్త మరి వెనక్కి వచ్చి ఏమైతే సెలవిచ్చాడో వెంటనే అతనికి జరిగినది ఒక్కసారి మనము చూడాలి అని మనం చేస్తున్నాను. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనములో రాయబడిన మాట, బ్రహ్మదే యెషయా అంజూరపు పండ్ల ముంద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి గుంపు మీద వేసిన తరువాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుకొనుటకు నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కుపోవునకు సూచన ఏదని యెషయాను అడుగగా యెషయా ఎట్లా సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం. దైవజనుడు వెనక్కి వచ్చి అంటున్నాడు, నీ ప్రార్థన యెహోవా ఆలకించు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు వినగలిగిన ప్రార్థన చేయాలండి. దేవుడు నీ మీద కనికరము చూపించగల ప్రార్థన చేయాలి. దేవుడు నీ మీద జాలి చూపించే ప్రార్థన చేయాలి. నీ మీద మరి ప్రేమ చూపించే ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రభువు నిన్ను ప్రేమించడానికి ఇష్టపడతాడంటే నీవు కన్నీళ్లతో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, నీ పాపములు ఒప్పుకున్నప్పుడు, దాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు వర్ధిల్లుతావు అంటున్నాడు. హిజ్కియాను వర్ధిల్లింప చేయటానికి, హిజ్కియాను బాగు చేయటానికి, హిజ్కియానికి అంతకంతగా హెచ్చించటానికి అతనికి మరణకరమైన రోగము పెట్టాడే కానీ మరణమునకు అప్పగించటానికి కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దైవజనుడు తిరిగి వచ్చి అంటున్నాడు కదా, అతనిని స్వస్థపరచుటకు దేవుడు సెలవిచ్చాడు. అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడి అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అంజూరపు పండును నూరి ముద్ద చేసి అతను ఏ వ్యాధితో అయితే బాధపడుతున్నాడో, ఏ పుండుతో అయితే బాధపడుతున్నాడో, ఏ మరణకరమైన రోగముతో అయితే బాధపడుతున్నాడో ఆ పుండు మీద, ఆ రోగము మీద ఏం పెట్టాడు తెలుసా? అంజూరపు పండ్ల ముక్కలు పెట్టాడు. దేవుని పిల్లారా, ఈ రోజున కూడా ఒక వ్యక్తి బాగుపడాలంటే ఒక ముద్ద పెట్టాలి. అంజూరపు దేనికి సాదృశ్యములో ఉందంటే, నీ కొరకు నా కొరకు యెరూషలేము వీధులలో ఈడ్చబడి, కొట్టబడి, ఉమ్ములు వేయబడి, దెబ్బలతో కొట్టబడినటువంటి యేసుక్రీస్తును పోలి ఉన్నది అంజూరం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే నీకు స్వస్థత ఉంది. ఎంతటి మరణకరమైన వ్యాధి, ఎంత మరణకరమైన రోగము నీలో సంభవించిన స్వస్థత ఉంది. దైవజనులతో దేవుడు సంధిస్తున్నాడు. అతనికి రోగము పుండు ఉన్నది కనుక ఆ పుండు మీద ఏ పెట్టండి సార్? అంజూరపు పండ్ల ముద్దలు పెట్టండి అన్నారు. కట్టు కట్టనన్నారు. అతని పుండును మరి పురుగులతో ఉన్నాయి పిల్లరా. అంజూరపు పండ్ల ముద్దలు పెట్టారు. ఆ పురుగులు ఇక హిజ్కియాను తినడం మానేశాయి. ఎవరు తింటున్నాయంటే అంజూరాలు తింటూ ఉన్నాయి. దేవుడు పిల్లరా, దేవుడు నిన్ను బాగు చేయడానికి నీ మీద ఉన్నవని తన మీద వేస్తున్నారు.
నేను స్వస్థపరచడానికి ఆయన గాయపరచబడ్డాడు, నేను పునరుత్థానమును నీకు ఇవ్వడానికి ఆయన మరణించాడు. దేవుని పిల్లారా, ఈ రోజు గ్రహిస్తున్న నీవు కూడా ఇశ్రాయేలు సర్వ సమాజములు వ్యాధులు ఉన్నాయని, ఇశ్రాయేలు సర్వ సమాజములు మరణకరమైన రోగాలు ఉన్నాయి, ఇశ్రాయేలు సర్వ సమాజములు వ్యాధులతో బాధలకు గురైపోతున్నారు. అందుకని వారికి ఏం కావాలంటే అంశూరము కావాలి. ఎందుకో తెలుసా? వారికి విడుదల కొరకు, వారికి ఆరోగ్యము కొరకు, వారికి స్వస్థత కొరకు అంశూరం తీసుకొచ్చారు. ఏమిటి అంశూరం అంటే? నా ప్రభు అయిన యేసు క్రీస్తే. ఈరోజు నువ్వు కూడా బాగుపడాలంటే, నువ్వు స్వస్థత పొందాలి అంటే, నువ్వు ఆరోగ్యము కావాలి అంటే, నువ్వు విడుదల పొందాలి అంటే, నువ్వు పునరుత్థానపు అనుభవములకు రావాలి అంటే నా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే దేవుడు నిన్ను కూడా బాగు చేస్తాడు, నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. అందువలన కనాను దేశంలో ఉన్నటువంటి అంచురాలు సర్వ సమాజంలోనికి, అంటే సంఘములను తెచ్చారు. సంఘములో రోగము ఉండకూడదు అని, సంఘములో వ్యాధులు ఉండకూడదు అని, సంఘములో మరణము ఉండకూడదని అంజూరము అని యేసు ప్రభువుని తీసుకొచ్చారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభు నీలో ఉండాలి, దేవుని వాక్యము నీలో ఉండాలి. అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం, పరిపూర్ణమైన స్వస్థత నీలో ఉంటుంది. ఎలాంటి మరణకరమైన రోగము నీలోనికి వచ్చినా యేసు క్రీస్తు నీలో కట్టాడు కనుక, నిర్మించాడు కనుక, బాగు చేశాడు కనుక స్వస్థపరుస్తాడు. ఆయన నీ విశ్వాసమే నేను స్వస్థపరచు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని బాగు చేస్తాడు. ఈ రోజున అలాంటి జీవితము మనమందరము కలిగి ఉన్నాము. ఈ నా మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు సకల ఆశీర్వాదములతో నింపునుగాక. ఆమేన్.